ప్రైజ్ ద లార్డ్. ఉదయకాల సమయంలో మీరందరూ కూడా ప్రభు కృపలో వర్ధిల్లుతున్నారని, ఎదుగుతున్నారని నేను ప్రభు సేవకుడిగా ఎంతో సంతోషిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో నీలో చాలా దినాలుగా ఒక బాధ లేదా ఒక ఆవేదన మిగిలిపోయింది. ఏంటి ఆవేదన? పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు అందరూ మాతో ప్రేమగా ఉన్నారు. పరిస్థితులు కాస్త మారిపోయే కొలది, కష్టాల్లో మేము పడే కొలది, దుఃఖం మీద దుఃఖం, దెబ్బ మీద దెబ్బ, అన్ని విషయాల్లో మాకు పడే కొలది మనుషుల ప్రేమ అంతా కూడా మాకు దూరం అయిపోతూ ఉంది. బంధువుల ప్రేమ దూరం అయిపోయింది, స్నేహితుల ప్రేమ దూరం అయిపోయింది, తోబుట్టువుల ప్రేమ దూరం అయిపోయింది, రక్త సంబంధుల ప్రేమ దూరం అయిపోయింది, కన్నవారి ప్రేమ కూడా దూరం అయిపోయింది, కట్టుకున్న వారి ప్రేమ కూడా దూరం అయిపోయిందని అందరి ప్రేమను నీవు చూచి చూచి అలిసిపోయి ఇంతకీ ఏ ప్రేమ శాశ్వతమైంది అని ఎదురు చూస్తున్నావా? దేవుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్న నీతో ఒక అద్భుతమైన మాటను ప్రభు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఎంత అద్భుతమైన మాట! దేవుడు అంటున్నాడు, బిడ్డ, ఎవరి ప్రేమ అశాశ్వతమైనదైనా కూడా నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. ఎంత అద్భుతమైన మాట! ఇంతగా దేవుడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తుండగా వారు ప్రేమించలేదు, వీరు ప్రేమించలేదు, వారు మర్చిపోయారు, వీరు మర్చిపోయారు, వారు విడిచిపెట్టారు, వీరు విడిచిపెట్టారు అని ఎందుకు దిగులు పడటం? అన్నీ పక్కన పెట్టి శాశ్వతమైన ప్రేమతో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. నాకు ఎవరి ప్రేమ ఉన్నా, ఎవరి ప్రేమకు నేను దూరం అయిపోయినా నీ ప్రేమ ఉంటే చాలు ప్రభా అని చూడు. ఇప్పుడే ఆ ప్రేమ గల దేవుడు నిన్ను నిశ్చయముగా దీవించి ఆశీర్వదించి అలా ప్రేమిస్తూనే నీకు అన్ని విధాల గొప్ప విజయం అనుగ్రహిస్తాడు. పరిశుద్ధుడ తండ్రి, నీకు వందనాలు. అందరి ప్రేమలకు దూరం అయిపోయిన వారితో ప్రత్యేకించి ఉదయకాల సమయంలో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అని మాట్లాడిన అద్భుతమైన మాటను బట్టి స్తోత్రాలు. ఆ రీతిగా నీ శాశ్వతమైన ప్రేమకు వారిని, వారి కుటుంబాలను పాత్రులు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.